హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు సుష్మిత. ఎవరైనా కొత్తగా నా వీడియో చూసినట్టయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసము. ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే మాత్రం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B అండి. అందరికీ 2B అంటేనే భయం అనమాట. ఎందుకంటే 2B చాలా కష్టము. సో అందరూ చాలా వరకు కూడాను 2B అంటేనే చాలా భయపడిపోతుంటారు. సో నేను చెప్పేది ఒకే ఒక విషయం అండి. 2B అంటే మీరేం భయపడబడలేదు. ఎందుకంటే ఈ యొక్క బుక్ అనేది మేము ఏమీ రాదు, 2B అసలు రాదు, మేము ఎలా చదవాలి, ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాకు అసలు తెలియట్లేదు, అసలు మేము ఏం చేయాలి అన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ యొక్క బుక్ అయితే మాత్రం సొల్యూషన్ అనమాట. ఎందుకంటే ఈ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ అనమాట. 100% ఇవే క్వశ్చన్స్ వస్తాయి. రేపు 2026లో జరిగేటువంటి ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్కి వచ్చేటువంటి 100% క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడాను. సో ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు, మీరు 100% పాస్ అయిపోతారు. ఎక్స్పెషల్లీ మేము ఫెయిల్ అయిపోతాం అక్క, మాకు అసలు మ్యాథ్స్ రాదు అన్నటువంటి పిల్లలైతే మాత్రము ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా. ఖచ్చితంగా ఈ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా నేర్చుకోండి. 100% మీరైతే మాత్రము మంచి మార్క్స్ తోటి పాస్ అయిపోతారు. ఇందులో నేను కొన్ని లిమిటెడ్ క్వశ్చన్స్ తీసుకున్నాను, ఎక్కువ క్వశ్చన్స్ కూడా తీసుకోలేదన్నమాట. అవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్. 100% అవే వస్తాయి. మీరు నమ్మకంతో చేయండి. 100% మీకైతే మాత్రం చాలా మంచి మార్క్స్ అయితే వస్తాయన్నమాట. కాబట్టి మనమైతే మాత్రం చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయని చూసుకుంటూ వద్దాం. ఇప్పుడైతే మాత్రం ఫస్ట్ చాప్టర్ వచ్చి మనకి సర్కిల్స్ అండి. ఈ యొక్క చాప్టర్లో మనకి టోటల్గా 22 మార్క్స్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి 2 7 మార్క్స్ అయితే వస్తుంది, ఒకటి 4 మార్క్స్ వస్తుంది, ఒక 2 2 మార్క్స్ అయితే వస్తాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ యొక్క చాప్టర్లో నేను పార్ట్ 1 పార్ట్ 2గా తీసుకున్నానండి. ఇంకా చూసినట్టయితే మీరు పార్ట్ 1 అండి. ఈ పార్ట్ 1లో నేను టోటల్గా 8 క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను. ఈ 8 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలండి, ఒక క్వశ్చన్ అయితే మనం రాయగలుగుతాం అనమాట. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్కువసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఇవి నేర్చుకుంటే చాలండి మీరైతే మాత్రము. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదైతే మాత్రం ఏపీ వాళ్ళకి 25లో ఇచ్చినారు, 24లో ఇచ్చినారు. టీజీ అన్న టీఎస్ అన్న తెలంగాణ, ఇది రెండు కూడా తెలంగాణేనండి. ఒకటి వచ్చి తెలంగాణ స్టేట్, ఒకటి వచ్చి తెలంగాణ అనమాట. కాబట్టి ఇక్కడ మనము టీజీ అన్న టీఎస్ అన్న కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు కూడా తెలంగాణేను. వీళ్ళకి వచ్చేమంటే 24లో ఇచ్చినారు, 22లో ఇచ్చినారు, 17 15. సో ఇద్దరికి తీసుకున్నానండి, తెలంగాణ ఏపీ ఇద్దరికి తీసుకొనున్నాను. కాబట్టి ఇద్దరు కూడా ఈ యొక్క బుక్ని అయితే ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఇది ఏపీ వాళ్ళకి వచ్చి 24లో ఇచ్చున్నారు 18, అలాగే టీఎస్ వాళ్ళకి 23 ఇచ్చున్నారు, అలాగే 22 16 ఇచ్చున్నారండి. సో మీరు చేసింది ఒకే ఒక పని అండి, ఛానల్లో నేను పెట్టినటువంటి క్వశ్చన్స్ కూడా చాలా లిమిటెడ్ క్వశ్చన్స్, మళ్ళీ వీటిలో మీరు చాయిస్ అయితే ఎత్తుక్కోవద్దండి. నేను తీసుకునేవి కూడా చాలా లిమిటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి నేర్చుకుంటే చాలు అనమాట మీరైతే మాత్రము. ఇక మీరైతే మాత్రం వేరే బుక్స్ కానీ లేదంటే వేరే మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వలేదు. ఈ యొక్క బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు, 100% మీరైతే మాత్రం మంచి మార్క్స్ అయితే పాస్ అయిపోతారు. కాకపోతే పెట్టినటువంటి క్వశ్చన్స్ అన్నీ చేయండి. మళ్ళీ నేను 8 క్వశ్చన్స్ పెట్టాను కదా, మళ్ళీ 8లో నుంచి మళ్ళీ మీరు 4 చేసి 4 చాయిస్ అలా పెట్టుకోవద్దు. కాబట్టి అన్ని క్వశ్చన్స్ అయితే చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ వచ్చి మనకి టీఎస్ వాళ్ళకి 23లో ఇచ్చినారు, అలాగే ఏపీ వాళ్ళకి 20లో ఇచ్చినారు అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మీరు ముందు 7 మార్క్స్ వరకు కంప్లీట్ చేయండి, తర్వాత నేను 4 మార్క్స్ అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ముందు 7 మార్క్స్ కంప్లీట్ అయితే మీరు తర్వాత అన్నీ ఒకేసారి పెట్టినా కూడా మీరు ప్రాక్టీస్ చేయలేరు అనమాట. కాబట్టి మనం ముందు 7 మార్క్స్ అయితే కంటిన్యూ చేద్దాము, తర్వాత 7 మార్క్స్ అయిపోయిన తర్వాత 4 మార్క్స్ అయిపోయిన తర్వాత 2 మార్క్స్. ఇలా మీరు ఇక మనకి ఎగ్జామ్స్కి ఫిబ్రవరి దాకా టైం ఉంది. కాబట్టి ఈ లోపల మీరు పెట్టినటువంటి క్వశ్చన్స్ని పెట్టినట్టుగా టైం తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చేసారంటే మీరు మీ యొక్క సక్సెస్ అనేది రీచ్ అవుతారండి. ఇందులో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్క మ్యాథ్స్ అనేది రాదు, మేము చాలా ప్రాబ్లమేటిక్, మ్యాథ్స్ అసలు రాదు అన్నటువంటి పిల్లలైతే మాత్రం ఒకటైతే గుర్తుపెట్టుకోనమ్మా. ప్రతి చాప్టర్లోనూ 1 to 5 క్వశ్చన్స్, ఈ యొక్క బుక్ నేను పెట్టినాను కదా, ఈ బుక్లో స్టార్టింగ్ 1 to 5 క్వశ్చన్స్ అయితే మాత్రం నేర్చుకోండి. సో మీరు జస్ట్ పాస్ మార్క్స్ చాలు అని అనుకున్నట్టు పిల్లలైతే మాత్రము 1 to 5 నేర్చుకోండి. లేదక్క మాకు అవుట్ ఆఫ్ కావాలి, మాకు మంచి మార్క్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే మాత్రము మీరు చాయిస్ ఎట్టో రాయాలి. కాబట్టి అన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఎట్టో టైం ఉంది, ఫిబ్రవరి దాకా టైం ఉంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే మీకు అప్పటికైతే మాత్రము మీరు అన్నీ కూడా నేర్చుకోగలుగుతారు, పికప్ అయిపోతారు అప్పటికి. అందుకని చెప్పి మీరు అన్ని క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి.
సో ఇదొచ్చి మనకి పార్ట్ 2 అనమాట. ఈ పార్ట్ 2లో వచ్చేసి టోటల్‌గా నేను 6 అయితే తీసుకున్నాను. ఈ 6లో నుంచి మీకు ఒక క్వెషన్ అయితే వస్తదనమాట. సో పార్ట్ 1 నుంచి ఒక క్వెషన్ వస్తది. అలాగే పార్ట్ 2 నుంచి ఒక క్వెషన్ అయితే వస్తది. ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి పిల్లలైతే మాత్రము మీ ఫ్రెండ్స్ గానీ, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ గానీ, సెకండ్ ఇయర్ గానీ చదివే పిల్లలుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండమ్మా. ఎందుకంటే ఈ యొక్క వీడియో వాళ్ళకి కూడా రీచ్ అవ్వాలి. ఎందుకంటే అప్పుడే వాళ్ళు కూడా కొంచెం ప్రాక్టీస్ చేసి పాస్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మన యొక్క ఎయిమ్ ఏందంటే మనం చేసేటువంటి వీడియోస్ అందరికీ షేర్ అయ్యి ఎందుకంటే ఈసారి నుంచి మనకు సిలబస్ మారిపోయింది కాబట్టి, ఇదే మీకు లాస్ట్ సిలబస్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి న్యూ సిలబస్ కదా. సో ఈసారికి అందరూ పాస్ అయిపోవాలి ఆల్మోస్ట్ ఆల్. అందుకని చెప్పి మనం పెట్టినటువంటి క్వశ్చన్స్ వాళ్ళు నేర్చుకొని ఖచ్చితంగా వాళ్ళు పాస్ అయిపోతే మా అందరికీ మంచిదన్నమాట. కాబట్టి మీరందరూ కూడాను మీ ఫ్రెండ్స్‌లో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే మీ ఎవరైనా ఉంటారు కదా మీ స్టూడెంట్స్, వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము మన యొక్క ఛానల్లోకి వెళ్ళి మన యొక్క ఛానల్లో జాయిన్ అని ఉంటుంది. అక్కడ జాయిన్ మీద క్లిక్ చేస్తే మీరు మన యొక్క ఛానల్లో మెంబర్షిప్ తీసుకోగలుగుతారన్నమాట. సో మన యొక్క ఛానల్లో మీరు ఒక మెంబర్గా జాయిన్ అవుతారు. సో మన యొక్క ఛానల్ గ్రోత్ కోసము మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా మన యొక్క ఛానల్లోకి వెళ్ళి మన యొక్క ఛానల్ యొక్క మెంబర్షిప్ తీసుకోండి. మ్యాథ్సే కాదండి, ఫిజిక్స్ అలాగే కెమిస్ట్రీ కూడాను మీకు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే పెడతానన్నమాట. కాబట్టి వాటికి కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు జూనియర్స్వి రాస్తున్నాను అనమాట క్వశ్చన్స్ అనేవి. సో జూనియర్స్ కూడా కింద కామెంట్ చేస్తున్నారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసము. కాబట్టి జూనియర్స్వి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను బుక్. కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. ఖచ్చితంగా నేనైతే మాత్రము మీ అందరికీ కావాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్ సబ్జెక్ట్స్ అనమాట అన్నీ కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను. సో మీరు చేసిన ఒకే ఒక పని మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీ ఫ్రెండ్స్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా షేర్ చేసి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ మన యొక్క ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి మెంబర్షిప్ తీసుకొని మన యొక్క ఛానల్లో ఒక మెంబర్గా జాయిన్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి పారాబోలా అండి. ఈ యొక్క పారాబోలా చాప్టర్ నుంచి మనకి 7 మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అలాగే 2 మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఈ యొక్క చాప్టర్లో నేను దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నానండి. వస్తే పార్ట్ 1 నుంచి ఒక క్వశ్చన్ అయితే రావచ్చు, లేదంటే పార్ట్ 2 నుంచి ఒక క్వశ్చన్ అయితే రావచ్చు అనమాట. కాబట్టి ఈ యొక్క చాప్టర్ నేను టోటల్గా 10 క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను. ఈ 10 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు మనమైతే ఒక క్వశ్చన్ అయితే రాయగలుగుతాం అనమాట. ఎందుకంటే మనకి టెక్స్ట్ బుక్ చూసుకున్నట్లయితే మాత్రము నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఆ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో నుంచి మనము ఎట్లేదనుకున్నా కూడా మనకైతే మాత్రం ఒక 40 అలా ఉంటాయి అనమాట. ఒక్క చాప్టర్ నేను చెప్పేది. ఈచ్ చాప్టర్కి ఎట్లేదనుకున్నా కూడా ఒక 40-45 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ 45 క్వశ్చన్స్లో నుంచి మనము 45 క్వశ్చన్స్ నేర్చుకోవడం బెస్ట్ అంటారా, 10 క్వశ్చన్స్ నేర్చుకోవడం బెస్ట్ అంటారా? సో నేనైతే మాత్రం ఒకటే చెప్తాను, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ నేర్చుకున్నా చాలు. ఎందుకంటే ఆ 10 క్వశ్చన్స్ నుంచి వస్తుంది అనమాట. కాబట్టి నేనైతే మాత్రం ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్సే తీస్తున్నాను. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడాను. సో 5th వన్ దాకా నేను పార్ట్ 1గా తీస్తున్నాను అనమాట. వస్తే ఈ 5 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ రావచ్చు, లేదంటే ఈ 6 to 10 వీటిలో నుంచి ఒక క్వశ్చన్ అయితే రావచ్చు అనమాట మనకైతే మాత్రము.
చాలామంది స్టూడెంట్స్ కూడా లైవ్ పెట్టక్క అని అడుగుతున్నారమ్మా. లైవ్ అయితే పెట్టలేను, ఎందుకంటే ఖాళీ లేదనమాట, టైం లేదు. సో క్లాసెస్ అలాగే యూట్యూబ్ చూసుకోవడానికి సరిపోతుందన్నమాట టైము. లైవ్ పెట్టే అంత టైం అయితే లేదనమాట, లైవ్ పెట్టలేను. ఏమైనా ఉంటే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఏమైనా వేరే సబ్జెక్టుల నుంచి క్వశ్చన్స్ కావాలన్నా కూడా నాకైతే కామెంట్ చేయండి, నేనైతే మాత్రము మీకు మీరు పెట్టేటువంటి ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను అనమాట. సో మనమైతే మాత్రము స్టూడెంట్స్కి సపోర్ట్ చేయాలని నేనైతే మాత్రం ముందుకు వస్తున్నాను. సో మీరు మా ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన యొక్క ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని మన యొక్క ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. ఈసారి ఎగ్జామ్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటాయి, ఎందుకంటే మనకి సిబిఎస్ఈ మోడ్లో వచ్చేస్తుంది కాబట్టి జూనియర్స్కి మనకి డైలీ అయితే ఎగ్జామ్స్ అయితే ఉండవు అనమాట. మనకి సబ్జెక్టుకి మధ్య చాలా డేస్ అయితే గ్యాప్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 1 మంత్ దాకా మనకి ఎగ్జామ్స్ అయితే ఈసారి అయితే రన్ అవ్వచ్చు అనమాట, ఎందుకంటే ఈచ్ సబ్జెక్ట్కి మధ్య చాలా గ్యాప్ అయితే వచ్చిందనమాట డేస్. కాబట్టి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని అనుకుంటారు, కానీ ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే మనం ఆ టైం అట్లా ఉంటే మనం చేయలేము అనమాట. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి డే బై డే కానీ లేదంటే ఒక 2 డేస్ గ్యాప్ ఉండి పెడితే మనము ఆ యొక్క టెన్షన్స్లో ఆ భయంతో మనం చదువుతాం. కానీ 4 డేస్ 5 డేస్ ఉండిందంటే చదవు అనమాట, ఎందుకంటే రేపు చదువుకోవచ్చులే, ఆ రోజు తరగతి చదువుకోవచ్చులే, ఆ మరుసటి రోజు చదువుకోవచ్చులే అన్న ఒక ధీమాతో ఉండి చదవలేము అనమాట. అదిగాక ఈసారి ఏంటంటే మనకంతా సిబిఎస్ఈలకి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మారిపోయి ఉంది. అవన్నీ కూడా నేను ముందు పాన్ వచ్చేటువంటి వీడియోస్లో అయితే చెప్తానమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాగే ఎగ్జామ్స్ సిస్టమ్ ఎలా ఉంటుంది అన్నీ కూడా నేను చెప్తాను. నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అండి. ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి 2 7 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. ఈ యొక్క చాప్టర్లో నేను పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేస్తున్నానండి. పార్ట్ 1 నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, అలాగే పార్ట్ 2 నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది అనమాట మనకైతే మాత్రము. ఈ ఇంటిగ్రేషన్ మొత్తము మనకి కొంచెము కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, కానీ ఈజీగానే ఉంటుంది అనమాట. చేస్తే మాత్రం ఒక 2 టైమ్స్ అలా ప్రాక్టీస్ చేస్తే చాలు, మనకి ఈజీగానే ఉంటుంది. మనము ఏదైనా కూడా మ్యాథ్స్ చేసేటప్పుడు కష్టం అని అనుకోకుండా ఇష్టంగా చేశారంటే మాత్రం మ్యాథ్స్ ఈజీగానే వస్తుందమ్మా. కష్టం అని అనుకున్నారంటే మ్యాథ్స్ అసలు రానే రాదు. కాబట్టి మీరు మ్యాథ్స్ చేసేటప్పుడు కొంచెం ఇష్టంగానే చేయండి, ఖచ్చితంగా మీకు మ్యాథ్స్ అయితే మాత్రము ఖచ్చితంగా బాగా వస్తుంది అనమాట. ఇది వచ్చి మనకి పార్ట్ 2 అనమాట. ఇక్కడ నుంచి వచ్చేది కూడా పార్ట్ 2లో వస్తుంది.
ఇక్కడ నేనైతే మాత్రము ఇక్కడ చూడండి 17, 18, 19, 20 ఈ 3 క్వశ్చన్స్ అనేవి మనకి ఒకవేళ సెట్ 3 ఇచ్చారంటే మాత్రము ఈ 3 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ నుంచి వస్తాయన్నమాట. ఎందుకంటే సెట్ 3 ఇచ్చినప్పుడు మనకి ఎక్కువ అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి సెట్ 3 ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ 17, 18, 19, 20 ఈ 4 క్వశ్చన్స్ నుంచి మనకి వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని చెప్పి మనకి ఏ పేపర్ వస్తుందో తెలియదు కాబట్టి నేనైతే మాత్రం 3 పేపర్లకు అనువుగా క్వశ్చన్ మన యొక్క బుక్ని అయితే ప్రిపేర్ చేయడం అయితే జరిగిందనమాట. కాబట్టి మీరు కూడా ఇవన్నీ నేర్చుకొని 3 పేపర్లకి మనము ఏ పేపర్ వచ్చినా కూడా మనము ధైర్యంగా రాయడానికి మనము ఎగ్జామ్కి అయితే మనము సిద్ధం అవ్వాలన్నమాట. నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్ అండి. ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది అనమాట. ఈ యొక్క చాప్టర్లో నేను టోటల్గా 9 అయితే తీసుకున్నాను. ఈ 9 క్వశ్చన్స్ నుంచి మనకి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మాత్రము క్వశ్చన్ నెంబర్ 1లో 2 ఆప్షన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ 2 ఆప్షన్స్ కూడా మనకి ఇంపార్టెంటేనండి. ఎందుకంటే ఇది ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏపీ వాళ్ళకి 25లో ఇచ్చినారు, అలాగే టీఎస్ వాళ్ళకి 24లో ఇచ్చినారు, ఏపీ వాళ్ళకి 23లో ఇచ్చినారు, 22, 20 అలాగే టీఎస్ వాళ్ళకి 19లో ఇచ్చినారనమాట. అలాగే సెకండ్ ఆప్షన్ కూడా చూడండి, టీఎస్ వాళ్ళకి 22, 19 ఏపీ వాళ్ళకి ఇచ్చినారు, 16 ఇచ్చినారు. ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్ అండి. మనం అయితే మాత్రం ఖచ్చితంగా చేయాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో వదిలేదానికి అయితే మాత్రము ఛాన్స్ లేదు. కాబట్టి ఖచ్చితంగా మనమైతే చేయాలి 2 క్వశ్చన్స్ అనమాట. ఇక సెకండ్ క్వశ్చన్ కూడా అండి, మనకి టీఎస్ వాళ్ళకి 25లో ఇచ్చినారు, ఏపీ వాళ్ళకి 24లో ఇచ్చినారు, అలాగే 16లో కూడా ఇచ్చినారు. క్వశ్చన్ నెంబర్ 3 అయితే టీఎస్ వాళ్ళకి 23, అలాగే ఏపీ వాళ్ళకి 24, 15, 17 ఇచ్చినారు. ఇక్కడ ఒకే ఇయర్ 2 టైమ్స్ వచ్చింది. మీరు దానికి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఎందుకంటే ఒకటి మార్చి నెల, ఇంకోటి వచ్చి అంటే మే నెల సప్లై అనమాట. అందుకని చెప్పి ఒకే ఇయర్ క్వశ్చన్స్ ఒకే ఇయర్లో 2 టైమ్స్ అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండి. ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి 7 మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఈ యొక్క చాప్టర్లో నేను టోటల్గా 9 క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను. ఈ 9 క్వశ్చన్స్ నేర్చుకుంటే మనము ఒక క్వశ్చన్ అయితే రాయగలుగుతాం అనమాట. ఒకవేళ మీకు డిఫరెన్షియేషన్ అనేది కొంచెం కష్టంగా ఉంది అనుకున్నా కూడా మీరు చాయిస్ అయితే పెట్టుకోవచ్చు. లేదు మేము చేయగలుగుతాము అనుకుంటే మాత్రం మీరు చేసేయచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఈ చాప్టర్ చాయిస్ పెట్టుకున్న మిగిలిన ముందు చాప్టర్స్ నుంచి మనము 6 క్వశ్చన్స్ వరకు మనం అటెంప్ట్ చేయగలుగుతాం కాబట్టి, లేదు చేస్తాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఇందులో 9 క్వశ్చన్స్ అనమాట, ఈజీగా నేను చేసుకోవచ్చు.
ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మాత్రము ఫస్ట్ క్వశ్చన్ ఏపీ వాళ్ళకి 24లో ఇచ్చినారు, టీఎస్ వాళ్ళకి 24లో ఇచ్చినారండి. అలాగే 18, 15 ఇచ్చినారు. ఏపీ వాళ్ళకి 18, 16. ఇది ఏంటి మనకి ఏపీ వాళ్ళకి 24లో ఇవ్వలేదు కదా, టీఎస్ వాళ్ళకి ఇచ్చినారు కదా అని అనుకుంటున్నారా? సో ఇక్కడ ఏంటంటే ఈ టీఎస్ వాళ్ళకి ఇచ్చినారని చెప్పి మనకి ఇవ్వకుండా ఉండరని కాదండి. కాబట్టి వాళ్ళకి ఇచ్చినా మనకి ఇచ్చినా కూడాను ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఖచ్చితంగా మనమైతే నేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వదిలేదానికైతే ఛాన్స్ అయితే లేదనమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి ఖచ్చితంగా మనమైతే నేర్చుకోవాలి. సెకండ్ క్వశ్చన్ అయితే మాత్రం టీఎస్ వాళ్ళకి 25లో ఇచ్చినారు, అలాగే 16లో కూడా ఇచ్చినారు. ఇక థర్డ్ వన్ అయితే మాత్రము టీఎస్ 17, 13. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అవి ఈఎస్ లాస్ట్లో ఉన్నాయి కదా అని చెప్పి అనుకోవద్దు, ఎందుకంటే ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ ఫస్ట్ చూడండి, టీఎస్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. టీఎస్ వాళ్ళకి 18, 15లో ఇచ్చినారు, అట్లాగే మొన్న 24లో ఇచ్చారు. అలా ఉంటుంది కాబట్టి మనకి ఏ క్వశ్చన్ అనేది మనం అంత తక్కువగా వేసేదానికి ఎస్టిమేట్ వేసేదానికి ఛాన్స్ లేదనమాట. కాబట్టి మనం ఖచ్చితంగా ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి ఖచ్చితంగా మనం అయితే ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 అండి. క్వశ్చన్ నెంబర్ 4 అయితే చూడండి, ఇది ఏపీ వాళ్ళకి 24లో ఇచ్చున్నారు. మనకి ఇదైతే మాత్రము చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ టర్మ్స్ కానీ ఫ్రీ ఫైనాన్స్ కానీ వీటన్నిటిలో రాసుంటాం మనము. ఇదంతా కూడా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం టఫ్గా అనిపిస్తుంది కానీ మనకైతే మాత్రం ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఒక 5 సార్లు అలా 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఎంత ప్రాబ్లమ్ పిల్లలైనా కానీ ఒక 4 సార్లు 5 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అండి. ఫిఫ్త్ వన్ వచ్చి మనకి ఏపీ వాళ్ళకి 22లో ఇచ్చున్నారు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అండి. సిక్స్త్ క్వశ్చన్ వచ్చి ఏపీ వాళ్ళకి 19 ఇచ్చున్నారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. మీరు మళ్ళీ ఇట్లా చాయిస్ అయితే ఎత్తుక్కోవద్దామా, మళ్ళీ చెప్తున్నాను, చాయిసెస్ మళ్ళీ ఎత్తకొద్దు. మీరు నేను పెట్టిన చాలా లిమిటెడ్ క్వశ్చన్స్, అవి కూడా గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. కాబట్టి పెట్టిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు ఫిబ్రవరి దాకా టైం ఉంది. కాబట్టి మీరు రోజుకి ఒక 5 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ చొప్పున ప్రాక్టీస్ చేసినా కూడా మీరు ఖచ్చితంగా మంచి మార్క్స్ తోటి మీరు పాస్ అయిపోతారు. అలాగే మంచి మార్క్స్ కూడా వస్తాయి. అలాగే 2A క్వశ్చన్స్ అయితే మాత్రం నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి. 2A కూడా నేను ఛానల్లో పెట్టినాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి మా ఛానల్లోకి వెళ్ళి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ 2A అని కొట్టండి, ఒకసారి వస్తుంది అయితే మాత్రము. నెక్స్ట్ 7th అండి. 7 వచ్చి మనకి ఏపీ వాళ్ళకి 19. ఇందులో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 2 ఆప్షన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. 18 అలాగే 19లో ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చి మనకి టీఎస్ వాళ్ళకి 19లో ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 9 వచ్చి మనకి టీఎస్ వాళ్ళకి 16లో ఇచ్చున్నారు అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. 8 కూడా చూడండి, టీఎస్ వాళ్ళకి 90లో ఇచ్చున్నారు. మరి టీఎస్ వాళ్ళకి వచ్చింది కదా, ఏపీ వాళ్ళకి రాదు అని అనుకోవద్దు అనమాట. ఏపీ వాళ్ళకైనా టీఎస్ వాళ్ళకైనా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అయితే మీరైతే వదలొద్దు అనమాట. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.